రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒకనొక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారు. మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష, విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకో విషయం అధ్యక్ష, ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మాకు అన్ని విరాళాలు వచ్చినాయి అధ్యక్ష. విషయం ఏంటంటే తమ్ముడు ఇంకా అవ్వలేదు, ఇంక నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ విరాళాలు కూడా అధ్యక్ష నిజంగా కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు, ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి మొన్న బుడమేరు వరదల సహాయం ఎలా అయితే వచ్చిందో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష. వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్ష దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి మనం. కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాలనుకుంటే విమర్శించే ధోరణిలో వెళ్తాం. కానీ ఈ రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సహాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇంకా అయిపోయింది అధ్యక్ష. మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నారు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి, మన మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. ఒక్క రోజు అనౌన్స్మెంట్ మీకు అందనోళ్ళు మీరు రండి, నేను ఇక్కడ కూర్చున్నాను కలెక్టర్ ఆఫీస్ లో, మీకు అందరూ అంటే ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ వస్తాయి. మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి రాజకీయంగా కొట్టారు. ఇన్సూరెన్స్ ఒక్కళ్ళు కూడా రాలేదు అధ్యక్షగా. అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష. ఏ అకౌంట్ కి ఎంత ఆయన అనేది ఏంటంటే ఇంకా బింగిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, నష్టపరిహారం అందనటువంటి బాధితులు ఉన్నారు అంటున్నారు. తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. అధ్యక్ష విషయం ఏంటంటే కాదు అధ్యక్ష, నేను కూర్చోండి. కంప్లైంట్ కలెక్టరేట్ ఇవ్వండి. కాదని కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించు సచివాలయంలో ఫలానా వ్యక్తికి అధ్యక్ష. ఇంకో మాట అధ్యక్ష, అదే మంత్రి గారు ఐఎన్పిఆర్ మంత్రి అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యపడ్డాను కదా. ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లు లేదా ఎన్ని పిటిషన్లు కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష, మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష. అప్పుడు దాకా ఒకవేళ 1,00,000 అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు? కనీసం ఒక 100, 200, 300 చెప్పడం లెక్క. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మేము చూసాం అధ్యక్ష. బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేయించారు అధ్యక్ష. ఆ ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష. అరే ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు, మా ఇళ్ళన్ని కూడా క్లీన్ చేస్తున్నారని చెప్పేసి అంతా పనిచేస్తే ఓకే, మేము కాదంటే అధ్యక్ష. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, మీ పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే వచ్చి అప్లికేషన్ ఇస్తారా ఇవని చెప్పండి. అంతేగాని 1,00,000 మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం, చాలా తక్కువ అధ్యక్ష. అది ప్లీజ్ రాహుల్ గారు ఇప్పుడు కమిటీ కాదు, అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు వినండి, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే
కలెక్టర్ గారు తీసుకోకపోతే మినిస్టర్ గారికి ఇవ్వండి. కాదధ్యక్ష, ప్రతిదీ కూడా సత్యదూరాలు మాట్లాడి వాళ్ళ అవునా? సాక్షి పత్రిక ఎలా ఉందో ఇక్కడ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. అటువంటి ఇంక బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే గనక కలెక్టరేట్లు ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకొని మినిస్టర్ గారికి ఇవ్వండి. ఓకే, ప్లీజ్ ప్లీజ్. సార్, ఇంత దారుణంగా ఒక పెద్దల సభలో కూర్చొని అధ్యక్ష, ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ తాలూకా విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే ఇంకా మిగిలి ఉన్నారు అంటున్నాడు ఆయన. మంత్రి గారు, మంత్రి గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బయటకు వస్తుంది ఎన్ని కుటుంబాల నుంచి వచ్చిందో. మంత్రి గారు, ఈ రోజుకి మేము ఒక విషయంలో రవీంద్ర గారు, రవీంద్ర గారు, రవీంద్ర గారు, ఒకసారి ఆ వరదలు వచ్చే రోజు అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఆ రోజున వరదలు అధ్యక్ష ఎందువల్ల వచ్చినాయి అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. బుడమేరు మీద మట్టి కొట్టేయటం వల్ల సార్ ఇంకా జోలికి వెళ్ళకండి ఇప్పుడు. సార్ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఇంకా బెనిఫిట్ ఒకటే ఇక్కడ ఇంకా దాని గురించి మెంబర్ చెప్పేది ఏంటంటే చాలా చాలా మంది బెనిఫిషరీస్ ఉన్నారు అంటున్నారు. టోటల్ గ్రామ సచివాలయాల వారీగా మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చాం అధ్యక్ష. కింద గ్రౌండ్ లెవెల్ అయినా పైన అప్స్టేర్ లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అసలు ఎప్పుడు గతంలో ఎవ్వరే ఇవాళ వాళ్ళకి ఇవ్వడం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అంత మంచి కార్యక్రమాలు చేస్తారు. దాన్ని బెనిఫిషరీస్ ఉంటే గనక కలెక్టరేట్లు ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకురండి, మినిస్టర్ గారికి ఇవ్వండి. సంవత్సరం దాటాక ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. బాబు, దాని తప్ప ఏం లేదు అధ్యక్ష. సభలో మంత్రి గారు చెప్తున్నారు ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామన్నారు. మీరు లిస్ట్ పెట్టండి. కమిటీలు ఏముండవు. కూర్చో కూర్చో. కమిటీ ₹1 కోటి చేద్దామా తమ్ముడు? ₹1 జగన్ ₹1 చేద్దామా కమిటీ? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తే ₹1 ఉందా? ప్లీజ్ ప్లీజ్. రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష. ఏం చెప్తారు? సమాధానం చెప్పాలి. కూర్చోమని అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచినట్టు మాట్లాడితే అవ్వదు. కూర్చోండి 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 కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోవయ్యా బాబు. అరే కూర్చోవయ్యా. ఎల్ఓపి గారు, అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్. కూర్చోమ్మా, కూర్చోండి. రావులా కూర్చోండి. రావులా ఏం చెప్తా? ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే. వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అధ్యక్ష, నేను మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు అధ్యక్ష? కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. ఇంకెవరన్నా అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా, కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంక మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ చెప్పండి సార్. ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఓకే ప్లీజ్ ప్లీజ్.